ఒక రీజనల్ హీరో పాన్ ఇండియా హీరో అవ్వాలి అంటే నేషనల్ వైడ్ ఫ్యాన్స్ని సంపాదించుకోవాలి. అంటే దానికి తగ్గట్లుగా ఒక అద్భుతమైన కథ ఉండాలి. ఇక ఇలాంటి కథకు దేవుడు తోడైతే దాని ఫలితం మరో రేంజ్లో ఉంటుంది. అలాంటి డివైన్ ఫలితాన్ని అందుకున్న మన సినిమా కార్తికేయ 2. కృష్ణత్వంతో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా చిన్న హీరో అయిన నిఖిల్ని పెద్ద హీరోగా మార్చేసింది. అందుకే ఆ తర్వాత చాలామంది ఈ డివోషనల్ కథలను ఎంచుకునే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని వర్కౌట్ అయినా మరికొన్ని తుస్సుమన్నాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్లో దేవుడి పేరు చెప్పుకొని ఈ చిన్న హీరోలు పెద్ద హీరోలు అయిపోయారు. అలాగే మరోసారి అలాంటి ప్రయోగాలే చేయబోతున్నారు. నిఖిల్కి పాన్ ఇండియా గుర్తింపు వచ్చిన డివోషనల్ సబ్జెక్టుతోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్వయంభూ అనే సినిమాతో మరోమారు తన అదృష్టాన్ని నేషనల్ వైడ్గా పరీక్షించుకోబోతున్నారు. అలాగే రిషబ్ శెట్టి కూడా కన్నడ వారికి తప్ప మరెవరికి తెలియదు కాంతారం ముందు వరకు. కేవలం 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి డివైన్ బ్లాక్ బస్టర్ అనే పేరు సంపాదించుకొని 400 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇందులో ఒక రీజనల్ దేవుడిని అందరూ యాక్సెప్ట్ చేశారు. కేజీఎఫ్ సినిమా యష్ని రాత్రికి రాత్రే స్టార్ హీరోని చేసింది. ఇప్పుడు కేజీఎఫ్ మరో భాగం కూడా రాబోతుంది. ఇక బ్రహ్మాస్త్ర ముందు వరకు రణబీర్ కపూర్ కేవలం ఒక స్టార్ కిడ్, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు అన్న పేరు తప్ప అంత పెద్ద స్టార్ హీరోగా గుర్తింపు లేదు. నార్మల్ హీరోగా కొన్ని సినిమాలు తీసినా బాలీవుడ్ వరకే నటించాడు. కేవలం సౌత్ ఇండియాకి ఆలియా భట్ భర్తగానే పరిచయం. కానీ బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా ఆయన సౌత్ ఇండియాకి పరిచయం అవడంతో పాటు ఆ తర్వాత వచ్చిన యానిమల్ సినిమా అతని రేంజ్ని పెంచేసింది. ఇప్పుడు బ్రహ్మాస్త్రకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు రణబీర్ కపూర్. దాంతోపాటు మరో దేవుడి కాన్సెప్ట్ అయిన రామాయణం కూడా రెడీ అవుతుంది. ఇందులో కూడా రణబీర్ కపూర్ హీరోగా నటించబోతున్నారు.